వస్తుంది ఇంకా జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వం చెప్పాలా, ప్రభుత్వం వర్షన్ విన్నాము. సో వెంకటస్వామి గారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి స్టార్టింగ్ లో వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో, వాళ్ళు అడుగుతున్నవి ఏంటో చెప్పారు. గజ్జల కాంతం గారు లాస్ట్ టైం ఎగ్జాక్ట్ గా 2 నెలల క్రితం జూలై 12న డిబేట్ చేశాము. ఆయన ఆ రోజు వచ్చి వారం 10 రోజుల్లో సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుంటాను, మొత్తం 1 నెల లోపల మీ సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా చూస్తాను అని చెప్పారు. బట్ ఆయన దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రయత్నం చేయలేదు, మళ్ళీ కలవలేదు కూడా. అట్లీస్ట్ ఇవాళ మీ నుంచి అయినా ఒక హామీ వాళ్ళకి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు డిమాండ్లు విన్నారు కాబట్టి 5-6 నెలల నుంచి జీతాలు రావట్లేదు ఒకటి, ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించి వాటి వల్ల చాలా నష్టపోతున్నామో ఆ ఏజెన్సీలను తొలగించండి అనేది ఒకటి, సమాన పనికి సమాన వేతనం, ఇవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లే కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి అని చెప్తున్నారు. ఇవాళ చలో ప్రజా దర్బార్ అనుకుంటూ అక్కడికి వెళ్లారు. ప్రజా దర్బార్ లో వాళ్ళు వినతి పత్రాలు ఇస్తే ఈవెన్ చిన్నారెడ్డి గారే మీరు ఇచ్చినా కూడా వేస్ట్, ఈ పేపర్లు ఇక్కడే మిగిలిపోతాయి తప్ప పైకి వెళ్ళవు, మీ ఇష్యూ సాల్వ్ అవ్వదు అన్నట్టుగా మాట్లాడితే ఇంకెక్కడికి వెళ్ళాలి వాళ్ళు? నమస్తే మిత్రులకు, మీకు నమస్తే అండి, టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, సాయంకాలం నమస్కారం. అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది ఈ దేశంలో ఒక లైసెన్స్డ్ దోపిడీ వ్యవస్థ. అంటే దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు గవర్నమెంట్స్ ఇస్తుంది. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ ఏజెన్సీలు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నాయో ఇప్పటిదాకా మిత్రుడు దత్తాత్రేయ చెప్పినారు. సో ఒక లైసెన్స్డ్ దోపిడీ వ్యవస్థలో మన ఇష్టపూర్తిగా మమ్మల్ని దోచుకోవాలనే మన అందరూ ఇక్కడ జాయిన్ అయినటువంటి మిత్రులందరూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నాతో అందరూ కలిసి పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ మిత్రులు ఉన్నారు. అది ఒక ఎటు కాకుండా నా గర్క నా ఘాట్క డిమాండ్ చేయడానికి లేదు, ఎన్హాన్స్మెంట్కు లేదు. అసలు గవర్నమెంట్ ఒకరోజు మాకు సంబంధమే లేదు మీరు అనేటువంటి ఒక ఊగిసలాటలో ఉన్నటువంటి ఉద్యోగాలు. బట్ ఇవాళ దాదాపుగా 50% వేకెన్సీస్లలో అవుట్ సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తుంది. నేను తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇక్కడ గవర్నమెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, ఎంత కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ గారికి మరి ఆయన గారి తర్వాత కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి అన్నాడు, మొత్తం రిక్రూట్మెంట్ చేస్తారు అన్నాడు, నో అన్నాడు, ఏనన్నాడు, అవన్నీ ఆయన కూడా గత ప్రభుత్వాలలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ అదే కాంట్రాక్టు ఏదో కంటితుగా ఒకరు కొంతమందికి రెగ్యులరైజ్ చేసినారు. అంతకుముందు ప్రభుత్వాలు కూడా కంటితుగా కొంతమంది చేసి వదిలిపెట్టేవారు, మళ్ళీ కోర్టు కేసులని మన్నానే మశానం అని అట్లా ఆగిపోయారు. సో ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేది వెరీ టెంపరీ, గతి లేక రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగాల కాలంలో కూడా అవి వచ్చేటువంటి అవకాశం లేక తప్పనిసరి పరిస్థితిలో ఇది ఒక చిన్న ఆధారం అనేటువంటి దాంతో ఆ వచ్చినటువంటి చాలా జీతాలతో పనిచేస్తున్నటువంటి స్థితి చాలా దయనీయమైనటువంటి స్థితి. సరే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వరు అని అంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగులు అని అంటేనేమో వాళ్ళు గవర్నమెంట్కు దత్తపుత్రులు, వాడు వాళ్ళకు వచ్చే అవకాశాలు మనకు వస్తాయి. రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్లీ చాలా అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రాదు, వచ్చిన సెలెక్ట్ కాని వాళ్ళందరూ కూడా ఈ ఆల్టర్నేటివ్ కాంట్రాక్ట్ ఆర్ ద అవుట్ సోర్సింగ్ ఎంచుకొని జీవితాన్ని భారంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి దేశం మొత్తం మీద ఉంది, మన దగ్గర కూడా. ఇది భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అనేది ఒక లైసెన్స్డ్ శ్రమ దోపిడీ అండి. దీనికి ఏ కోర్టులు మాట్లాడితే ఏముంటుందండి? కోర్టుల సంగతి నేను కూడా తీసిన, నేను కూడా తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షుడిగా 12 మాసాల జీతాలు ఇవ్వాలి.
మా లెక్చరర్లకు 5 మాసాలు 7 మాసాలు 8 మాసాలు ఇచ్చి కొడితే మిగతా 4 మాసాలు మరి ఉపవాసం ఉండాలా అని అడిగినాను నేను. తెలంగాణ ఉద్యమ టైంలో అడిగినా, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. యాజ్ అండ్ టుడే ఆల్సో నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం చైర్మన్గా ఉన్నా. ఇవాళ కూడా అడుగుతాను, ఉద్యోగ భద్రత లేదు, నా ప్రైవేట్లో లేదు, నా గవర్నమెంట్లో లేదు, నా ప్రైవేట్లో లేదు. సో ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టమైనటువంటి అంశాలు. ఎవరు బాధ్యత తీసుకోనటువంటి గవర్నమెంట్కే బాధ్యత లేదు. మా గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ కన్నా బాధ్యతాయుతంగా ఈ అవుట్ సోర్సెస్ విషయంలో, కాంట్రాక్ట్ విషయంలో సంపూర్ణ బాధ్యత కొట్లాడంగా మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన కొట్లాడుతుంటే ఆ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ కొంత రెగ్యులరైజేషన్ అయ్యింది. వాళ్ళకు సముచితమైనటువంటి జీతాలు దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ అవుట్ సోర్సింగ్ అసలు స్కోప్ లేదు కొట్లాడడానికి. ఆ స్కోప్ లీగాలిటీ లేదు. కోర్టులు కూడా వీళ్ళని అలౌ చేయాలి. కోర్టు ఉట్టిగా సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఒక డిసిషన్ ఇచ్చి చేతులు కట్టుకొని కూర్చుంటే ఎవడు ఫాలో అవుతున్నాడని చూస్తున్నాను. ప్రభుత్వాల మీద ఇన్నాళ్ళని జడ్జిమెంట్ వచ్చి ఎన్ని రోజులు దత్తాత్రేయకు తెలుసు. చాలా ఏళ్ళ క్రితమే జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్కి ఇప్పటి వరకు ఒక్కనాడైనా ఊసెత్తి మాట్లాడింది సుప్రీంకోర్టు లేదు. సో ఎవడు బాధ్యత తీసుకున్నాడు. అనాథలు ఇట్లాంటి ఉద్యోగస్తులు ఉన్నట్టు అనాథలు. అయితే ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా మేము కొట్లాడి అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు నేను అదంతా చెప్తే ఇప్పుడు నేను దత్తాత్రేయకు కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ కౌంటర్ దత్తాత్రేయ. ఆయన విమర్శించినంత విమర్శించినాడు, నేనేం కౌంటర్ ఇదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రాజకీయ పక్షంగా మేమేం చేసినాము, ఆయన ఏం చేసినాడు అనేది కాదు. అసలు వీళ్ళకి ఏం చేస్తాం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. వాళ్ళ డిమాండ్లో జెన్యూటీ ఉన్నది. నెల అయిపోయిన తర్వాత జీతం ఇవ్వకపోవడం నాన్ సెన్స్. ఒక్క నెల జీతం లేట్ వస్తేనే బతుకు కష్టమయ్యే సందర్భాలు, అట్లాంటిది 5-6 నెలల నుంచి జీతాలు వస్తలేదు అంటే ఒక్క నెల జీతం రాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఒక్క నెల జీతం అక్కడిక్కడ అయితేనే అపసొప్పాలు పడే పరిస్థితిలో ప్రైవేట్ వ్యవస్థ కూడా కాదు. అసలు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా, తుమ్మకున్న ఊడిపోయే ముక్కు లాంటి ఉద్యోగాలు అవి అరకొర జీతాలు, అవి సమయానికి ఇవ్వకుండా ఏజెన్సీల యొక్క గ్యాంబిలింగ్, ఇటు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం రెండు కలిసి వాళ్ళకి శాపంగా మారినాయి. డెఫినెట్ గా ఇది సానుభూతి అని కాదు, బాధ్యతతోటి ఆలోచించాల్సినటువంటి అంశం. అది ఏ విధంగా రిసాల్వ్ అవుతుంది ఏంది అనేది చిన్నారెడ్డి గారు మరి అట్లా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. చిన్నారెడ్డి గారి యొక్క అప్రోచ్, చిన్నారెడ్డి గారు చాలా మేము కూడా వారికి సమస్యలు చెప్పి పంపుతూ ఉంటాం. చాలా విషయాలు తీసుకుపోయి సాల్వ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఈ యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ ఎన్హాన్స్మెంట్ నేను స్వయంగా ఇన్వాల్వ్ అయిన మేనిఫెస్టో కమిటీ మెంబర్. దాని తర్వాత ఫాలోఅప్ చేయమని చిన్నారెడ్డి గారు చేసి సక్సెస్ఫుల్ గా వచ్చినాయి. అట్లా చాలా సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కూడా చాలా రకమైన పరిష్కారం దొరికింది అది చిన్నారెడ్డి గారి నేతృత్వంలో. మరి వారు ఏ సందర్భంగా వారు అలా నిరాశతోటి నిస్పృహతో మాట్లాడిందో నాకు తెలియదు. దాని వివరాలు తెలియకుండా నేనేం మాట్లాడలేను. బట్ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మాత్రం కట్టసి అని ఒక మాట అన్నాడు. ఒక నిమిషం ఆగి మాకు కలిసిపోతే మాకు కొంత శాంతం ఉంది. ఎస్, మానవ మాత్రమే కదా, ఏదో చూడనట్టు చెయ్యి ఒప్పుకుంటా పోతే అది మా ప్రభుత్వానికి బదనామే, మా పార్టీకి బదనామే, వచ్చినటువంటి వ్యక్తులకు అవమానం అనుకోండి, లేకపోతే ఆక్రందన అనుకోండి. దాన్ని సమర్థనీయం కాదు. డెఫినెట్ గా మా స్థాయిలో, నాకు స్థాయిలో ఏం సాధ్యమవుతుందో అది డెఫినెట్ గా నేను ప్రభుత్వ దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి. ప్రభుత్వంలో ఉన్న మీరే చెప్తున్నారు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నిజంగా ఏ ప్రభుత్వాలైనా కూడా చేయాల్సిందేనని. మరి ఇక్కడ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు అని మీరు అనుకుంటున్నారు? అంటే
నిజంగానే ఆర్థిక పరిస్థితి ఓకే, ఖజానా ఖాళీగా ఉందన్న విషయం కూడా అందరికీ తెలుసు. నిజంగా ఆర్థిక పరిస్థితి బాలేక ఇవ్వట్లేదా, లేకపోతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదా, వాళ్ళతో అవసరం లేదనుకున్నారా, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అవుట్ సోర్సింగ్ అవసరం లేకుంటే ఇప్పుడు ఇంత ఒక ఆయన అన్నాడు కదా, అవుట్ సోర్సింగ్ లేకుంటే లేదని వాళ్ళను డ్రాప్ చేయొచ్చు. అవుట్ సోర్సింగ్ లేకుండా నడిచే పరిస్థితి ఉందా ఏమన్నా? చాలా చోట్లలో చాలా అత్యవసర సర్వీసులలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తుంది. అవసరం లేకుండా ఏం లేదు, డెఫినెట్ గా వాళ్ళ అవసరం ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తుంది. బట్ ఇక్కడ కోఆర్డినేషన్ గవర్నమెంట్ ఇటు ఏజెన్సీ ప్లస్ అధికారులు ఈ మధ్యన ఇక్కడ కోఆర్డినేషన్ దెబ్బతిన్నది కాబట్టి 4 మాసాల నుంచి అంటే సర్వీస్ రావదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది కోఆర్డినేషన్ అండ్ ది రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అండ్ అది ఏమున్నదో అనేది నాకు కూడా స్పష్టమైన ఐడియా లేదు. నేనే ఇవాళ ఈ అంశం నా దృష్టికి, మీరు నన్ను టీవీలో పిలిచినాకనే నాకు దృష్టికి వచ్చింది. నాకు దృష్టిలో లేదు. 4 నెలల నుంచి సాలరీస్ లేవనే విషయం అయితే నాకు ఐడియా లేదు. సో వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతుంటారు కదా, సో అప్రోచ్ అయినటువంటి లీడర్స్ ఎవరెవరు వారిని మరి తీసుకుపోయినారు, మరి మీరు 2 నెలల క్రితం గజ్జల కాంతం గారు తీసుకుపోతామన్నారు అన్నారు, మరి ఆయన ఎందుకు తీసుకుపోలేదు, మరి ఆయన అడగలేదు. పోనీ మొన్న మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయింది, బట్టి గారు మాట్లాడుతున్న సందర్భంగా నేను లేచి అడిగిన రియంబర్స్మెంట్ గురించి కూడా చెప్పమని. ఆయన మాకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏం అమౌంట్స్ పెడుతున్నాయనేది ఆయన తెలుస్తున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెప్పండి అన్న అని నేను అడిగిన. ఎందుకంటే అక్కడ మరి బయట ఇష్యూ ఉంది, దాన్ని చూశారు నిన్న. దాని తర్వాత మేము 15 రోజులు అయింది, మా మీటింగ్ 10 రోజులు అయింది. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ధర్నాకు పోవడం ఇదంతా జరిగింది, మీరు చూసినాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెద్ద ఇష్యూ, పెద్ద సమస్య. అక్కడ ఉన్న లెక్చరర్లకు ఎంత ఇబ్బంది అవుతుందో దత్తాత్రేయకి తెలుసు, నాకు తెలుసు. సో కాబట్టి ఆ విషయాన్ని దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఫీజు రియంబర్స్మెంట్ చాలా కాలంగా మా ఐఏసీ సెక్రటరీ దగ్గరికి, వాళ్ళది పార్టీ పరంగా వాళ్ళ దగ్గరికి, ప్రభుత్వ పరంగా కన్సర్న్ వేమనరేందర్ రెడ్డి గారి దగ్గరికి, ఎడ్యుకేషన్ కాబట్టి వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. సీఎం గారికి కలిసిన సందర్భంగా వారికి కూడా చెప్పడం జరిగింది. పీరియన్స్ ఈవెన్ తప్పని పరిస్థితిలో ఆ వేదిక మీదనే డిప్యూటీ సీఎం గారిని అడగడం అయింది. ఎందుకంటే వారే 2-3 సార్లు వాగ్దానం చేసినారు, అయినా కూడా అది రిలీజ్ కాలేదని నేను అడగడం జరిగింది. సో అట్లా ఎవరైనా లీడ్ తీసుకొని అడిగి సాధ్యమైనంత కాదు అసలు వెంటనే వాళ్ళ శాలరీస్ ముందైతే సరే, దాంట్లో అవకతవకలు దానికి సంబంధించినవి ఇవన్నీ కూడా తర్వాత పని అయితే చేయించుకున్నారు కదా 4 నెలలు. సో 4 నెలల పనికి అయితే ఇమ్మీడియట్ గా వాళ్ళ శాలరీస్ తీయాలనేటువంటిది నేను నా అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నా. ఎవరైనా దీన్ని సమర్థనీయమే. సో నేను కూడా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కమ్యూనికేట్ టు ది కన్సర్న్ అథారిటీస్ అండ్ టు ది ఈవెన్ ఫర్ సీఎం ఆల్సో. అండ్ ఐ థింక్ అంటే నేను అది యాదృచ్ఛికంగానో యాక్సిడెంటల్లీ ఆర్ ఇన్సిడెంటల్లీ నేను 2-3 అంశాలు సీఎం గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఇది మన మోడల్ స్కూల్స్ ట్రాన్స్ఫర్స్ విషయం వచ్చినప్పుడు ఆయన బయటికి పోయి అమెరికా ఆయన వచ్చినాకనే నేను సవాల్ చేపిస్తానన్నా. నేను చెప్పినందుకు ఆ జెన్యూనిటీ ప్లస్ నా మాట మీద గౌరవంతో అదేంటి నా అదృష్టం బాగుంటే నేను ఈ అవుట్ సోర్సింగ్ సంబంధించి కూడా నేను తీసుకెళ్తా. నా అదృష్టం వాళ్ళ అదృష్టం 2 కలిసి వస్తే డెఫినెట్ గా ఇమ్మీడియట్ గానే వాళ్ళ శాలరీస్ ఇవ్వాలని నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. డెఫినెట్ గా రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా కొద్దిగా సవ్యంగా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ముందుకు పోవాలని నేను మనసారా ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా. డెఫినెట్ గా ప్రయత్నం కూడా చేస్తాను. జీతాలు పెండింగే కాకుండా ఇంకా మిగిలిన సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా వాళ్ళు ప్రస్తావించదలుచుకున్నారు. డిమాండ్ అదే మేడం అర్జెన్సీ ఏమన్నది, జీతాలు 4 నెలల జీతాలు రాకపోతే ఎట్లా బతుకుతారమ్మా? అందుకని నేను ఏమన్నా, నేను మిగతా సమస్యల నుంచి అవగాహన లేకుండా మాట్లాడడం బాగుండదు. మిగతా సమస్యలు ఏమన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నాయి అని నాకేం ఐడియా లేదు. మీరు జీతాల విషయం అంటున్నాడు, జీతాలు ఇమ్మీడియట్ గానే రేపే జీతాలు పడిపోతే నేను చాలా సంతోషిస్తాను. లక్ష్మి గారు మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? వెంకటస్వామి గారిని అడగదలుచుకున్నారా? నిజంగా ఇది మేము ఇందాక ప్రజా దర్బార్ వేదిక కూడా కొంత స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది.